కుంభరాశి వారికి నవంబర్ 26 బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే సాయంత్రం కల్లా మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది మీకు తప్పకుండా జరుగుతుంది. జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 9392597491. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం 9 రోజుల్లో 100% చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి. 9 రోజులలో పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. పూజలు పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు తమ పనులను ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరు నిష్ణాతులు అనే చెప్పుకోవాలి. అంటే ఏం జరిగింది, ఏం జరగాలి అనే విషయాలపై వీరికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ముందే ఉంటుంది. ఇక వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. వీరి కళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి తీక్షణత కూడా ఉంటుంది. వీరి రూపం మాత్రమే కాకుండా వీరి వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే వీరి కష్టాలను బాధలను వీరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే వీరిని చూడగానే వీరికి మన బాధలు చెప్పుకుంటే మనకి ఏమైనా సలహా ఇస్తారేమో అని ఒక అవగాహన అనేది ఎదుటి వ్యక్తులకు కనిపించేలా వీరి ముఖ వర్చస్సు అనేది అలా ఉంటుందన్నమాట. ఇంకా వీరి యొక్క స్నేహాలకు కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే గొప్ప రహస్య స్వభావాలను కూడా చెప్పుకోవాలి. వీరి మనసులో ఉన్నది అంత సులభంగా బయట పెట్టారనమాట. అంతేకాకుండా ఇతరులు తమతో పంచుకున్నటువంటి రహస్యాలను సైతం చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢాచారులుగా సమాచార సేకరణకు సంబంధించినటువంటి గొప్ప విజయవంతులుగా పిలుస్తూ ఉంటారనమాట. ఇక వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇతరుల మాటల్లో నిజ నిజాలను వీరు చాలా తేలికగా గ్రహించేస్తారు కూడాను. ఇక ఈ రాశి వారికి రాబోతున్నటువంటి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి కలయిక కారణంగా ఈ రాశి వారికి ధనయోగం అనేది విపరీతంగా కలుగుతుందండి. అంటే అదృష్ట యోగం వీరికి కొన్ని భూమి స్థలాలు, ఇంటి వంటి స్థలాల రూపంలో పెద్ద లాభం అనేది చేకూరబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదండి, ఇప్పటికే ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం అనేది ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఇక ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్టం అనేది స్వయంగా వెతుక్కుంటూ వీరి యొక్క గుమ్మ ముందుకు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదంటే నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల యొక్క సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు, వాటి యొక్క స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతున్నాయన్నమాట. సాధారణంగా ఈ రాశి వారి యొక్క సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు అయితే వింటారు. అంతేకాకుండా ఆస్తి పరంగా పట్టబోయేటువంటి ఈ యొక్క అదృష్ట యోగం వల్ల వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికి పరిష్కారాలు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైనటువంటి రంగంలోనూ గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుందన్నమాట. ఇక వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు ఒక సక్సెస్ అయితే అవుతుంది. అలాగే వీరు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచిగా పెద్ద ఆర్థిక లాభాలను గడించేలాగా వీరి లాభాలు బాటకు ఏదో ఒక విధంగా ఒక మంచి లాభం అనేది వరిస్తుందన్నమాట. అన్ని రకాలుగా చాలా సానుకూలమైనటువంటి పరిణామాలు అయితే మీకు మార్పులైతే చూడబోతున్నారు. విజయాలను అందుకుంటారు. కొన్నేళ్ల సంవత్సరాల పాటు ఈ రాశి యొక్క జీవితం అనేది, ఈ రాశి వారి జీవితం అనేది సెటిల్ అవ్వడం ఖాయమని చెప్పుకోవాలన్నమాట. మీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి.
ఉంటారండి. అంతేకాకుండా రేపటి రోజున వీరికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతి నిండా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మొదలుకొని వీరికి ఒక గొప్ప అవకాశాలు కూడా వీరి ముందుకు రాబోతున్నాయన్నమాట. దాంతో మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది సానుకూలమైనటువంటి గొప్ప ఫలితాలనైతే ఇస్తుందండి. వీరు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వీరిని వరిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారం లభించడం వల్ల వీరు చేపట్టేటువంటి ఏ పనైనా కూడా తప్పకుండా సత్ఫలితాలను కూడా వీరు చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి రేపటి రోజున మీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే కెరీర్లో అద్భుతమైనటువంటి మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, ఆలోచనలు అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పరిష్కారం అవ్వడానికి ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి. తెలివైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా ఆర్థికంగా మీకు అనేది లాభం అనేది చేకూరుతుందన్నమాట. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు. కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల వీరికి అప్రమత్తంగా ఉండాలి. అంటే అప్రయత్నంగా ధనలాభం అనేది కొంచెం కలుగుతుంది. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలకు వ్యూహాలకు అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలనైతే పొందుతారండి. అలాగే ప్రయాణాల వల్ల కొన్ని వీరికి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం మీరు తప్పకుండా చేస్తారు. అలాగే వారి సంతానం వృద్ధిలోకి వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి అండగా నిలబడేటువంటి అద్భుతమైన అవకాశం ఈరోజు అండి. రాబడి విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మీ జీవిత యొక్క భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటే చాలా మంచిది. మీకు విజయం అనేది కూడా వస్తుందన్నమాట. ఇంకా నిరుద్యోగులకైతే కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. రావాల్సినటువంటి పాత సొమ్ము సకాలంలో మీకు చేతికైతే అందుతుంది. కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే దైవ కార్యాలకు ఈ రోజున హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టేటువంటి పనులు విజయవంతంగా అయితే ఈరోజు మీకు సాయంత్రానికి పూర్తి చేస్తారండి. ఇక నిరుద్యోగులకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిత్రుల్లో మీ మాటకు విలువ గౌరవం రెట్టింపు అవుతుందన్నమాట. అలాగే మీ మనసులో కోరికలు కూడా ఈరోజు నెరవేరే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది కూడా లభిస్తుంది. సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని అది వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు పాటించినట్లయితే జయం అనేది మీకు లభిస్తుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారండి. ఇంటా బయట మీకు ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను కూడా పట్టుదలగా కొనసాగిస్తారు. అయితే ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తలు అయితే వహించడం చాలా అవసరం అండి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు మీకు ఏర్పడుతుంది. అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారండి. అలాగే రియల్ ఎస్టేట్ ఇంకా వ్యాపారం కానీ రాజకీయ ఇతర పెద్ద పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక పరిస్థితి కూడా మీకు బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి కలిగినటువంటి వ్యక్తుల జీవితంలో ఎదురయ్యేటువంటి అతిపెద్ద బిగ్ ట్విస్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అదేంటంటే కనుక మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి మీకు తప్పకుండా మీ చేతికి అయితే అందుతుందన్నమాట. అంటే చాలా కాలంగా మీరు మీ జీవిత భాగస్వామి యొక్క ఏదైనా సరే అంటే మీ భార్య తరపున కానీ లేదా ఏదైనా ఆస్తి విషయంలో కానీ అంటే మీకు రావాల్సి ఏదైనా ఉందంటే ఆస్తి ఈ శుభ సమయంలో ఆస్తి అనేది మీకు హఠాత్తుగా మీ చేతిలోకి రావడం అయితే జరుగుతుంది. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులు మీ జీవితంలో ఈ రోజున చూస్తారండి. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా అని మీరు అసలు ఊహించి కూడా ఉండరన్నమాట. ఆ విధంగా ఈ అదృష్టం అనేది మీకు ఈరోజు మిమ్మల్ని వరించబోతుంది. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆ డబ్బు రాదని చెప్పి మీరు అనుకొని మీరు ఎప్పుడూ వదిలేసుకున్నటువంటి కూడా కోర్టుల కేసుల ద్వారా ఆస్తి మీ పేరు మీదకు వస్తుందన్నమాట. ఈ ట్విస్ట్ అనేది మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి మరింత తెలివిగా పెట్టుబడులు పెడతారు. మొదట్లో కాస్త నష్టాలు వచ్చినప్పటికీ మీకు అంతా అనిపించినప్పటికీ కూడా చక్కటి లాభాలైతే మీరు తప్పకుండా వస్తాయన్నమాట. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం, లక్ష్మీదేవి పూజలు చేసుకోవడం వల్ల సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. గత కొన్నేళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా రేపటి రోజున చేసుకోవాలి. లక్ష్మీ పూజలు చేయడం వల్ల కూడా సమస్యల నుండి మీరు పూర్తిగా తప్పించుకుంటారండి. తూర్పు ఉత్తర దిక్కులు అలాగే సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం వల్ల అంటే బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎరుపు రంగు రుమాలను
తీసుకెళ్లడం వల్ల మీతో పాటు మీకు మంచి లాభాలైతే వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే కుంభరాశి వారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్